హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వీడియోకి వెళ్ళే ముందు షేర్ చేయండి, లైక్ చేయండి, వీడియో మొత్తం చూడండి. ఇవాళ నేను చేయబోయేది క్యాబేజీ పకోడీ. ఇప్పుడు 2 కప్పుల శనగపిండి గిన్నెలు వేసుకొని 1 స్పూను జీలకర్ర పొడి, 2 స్పూన్ల కారం తగినంత మీరు వేసుకోండి. ఇవి మళ్ళీ 1 స్పూను ఉప్పు, 1 స్పూను ఉప్పు, పసుపు సగం స్పూను, అల్లం ఎల్లిగడ్డ 1 స్పూను. ఇదంతా వేసుకొని అన్నీ వేసి మంచిగా దాన్ని కలుపుకోవాలి. 1 కప్పు సగము క్యాబేజీ మనం సన్నం కోసి పెట్టుకోవాలి. దొడ్డుగా కోస్తే కూడా ఉడకది. సన్నం కోసి పెట్టుకొని కొంచెం వేసి అది మంచిగా కలపాలి. అది ఇప్పుడు మొత్తం వేసి మంచిగా పిండికి దానికి క్యాబేజీకి పట్టాలి. ఉప్పు కారం అన్నీ మంచిగా పట్టాలి. అట్లా కలపాలి, మంచిగా కలుపుకోవాలి. దానికి ఎంత మాత్రం కూడా పొడి ఇట్లా ఉండొద్దు. మొత్తం అంతా సొడ ఉప్పు వేసి ఇవన్నీ వేసి మంచిగా కలిపి అది కలుపుకుంటా మంచిగా కలిపి పెడితేనే రుచి ఉంటుంది. ఇప్పుడు తగినంత నీళ్ళు పోసుకుంటా ఒక్కసారి పోయొద్దు, కొన్ని పోసుకుంటా కలుపుకోవాలి. మనము మంచిగా కలిపి పెట్టాలి. అట్లా అది మంచిగా కలుపుకోవాలి. అట్లా మొత్తం దానికి క్యాబేజీకి మంచిగా ఉప్పు కారం అన్నీ పట్టాలి. కొన్ని పోసుకుంటా కలపాలి. ఒక్కసారి పోస్తే మెత్తగా అయితే కూడా మళ్ళీ మనకి ఏనికి రాదు పకోడీ. మంచిగా కలపాలి. అట్లా కలుపుతుండాలి. ఇప్పుడు అయిపోయింది కదా, అది కలిపి అది పక్కకు పెట్టుకొని ఇప్పుడు మనము కడాయి పెట్టి ఆయిల్ పోసుకున్నాలి. ఆయిల్ పోసుకొని ఇప్పుడు మనము పకోడీ నూనె కాగింది కదా, ఇప్పుడు పకోడీ వేస్తుండాలి. వేసేటప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇట్లా మనం మంచిగా వేసుకొని ఎర్రగా గోల్డ్ కలరు అది వేసిన తర్వాత మనం ఇట్లా మంచిగా కలపాలి. దాన్ని ఇట్లా కలుపుతుంటే గోల్డ్ కలర్ రావాలి. అది ఇప్పుడు మీకు నచ్చినట్టయితే వీడియో పూర్తి చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కింద కమెంట్ పెట్టండి, గంట కొట్టండి. ఇప్పుడు అది మంచిగా అట్లా గోల్డ్ కలర్ రావాలి పకోడీ. నూనె లేకుండా తీసుకొని పక్కకు ఒక గిన్నెలో వేసుకొని పెట్టుకోవాలి. మనం అట్లా ఒక గిన్నెలో వేయాలి. అట్లా వేసి పెట్టాలి. గిన్నెలో వేసి పెట్టి ఉన్నది మళ్ళా ఒక్కసారి వేస్తే కూడా ఉడకది, కడుపున వస్తుంది. మళ్ళా నన్ను తిట్టుకుంటారు. అందుకే చూడండి ఫ్రెండ్స్, ఇట్లా మామూలుగా చిన్నగా వేయాలి. ఒక్కసారి ఇట్లా వేయొద్దు. మనం మంచిగా కలుపుతుండాలి. దాన్ని గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత దాన్ని తీసి నూనె అంతా కారేం దాకా ఉంచి వేరే పక్కకు ఒక గిన్నెలో అట్లా వేసి పెట్టుకోవాలి. వేసి పెట్టుకొని ఇప్పుడు మనము బయట చేసిన దానికంటే ఇంట్లో చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు అప్పటి కుడ్డుల లేక కాదు, ఇప్పుడు ఇంట్లో చేసుకొని కుటుంబంతో కలిసి మనము ఇంట్లో అందరము కూర్చుండి మంచిగా సాయంత్రం పూట తినాలి. దీంట్లోకి ఏం చేయాలంటే టమాటా సైజ్ చేసి పెట్టుకొని అందరం కలిసి కూర్చుండి తినాలి. మీకు నచ్చినట్టయితే వీడియో పూర్తి చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ పెట్టండి, కింద గంట కొట్టండి. నమస్తే ఫ్రెండ్స్. ఇంకా ఇట్లా అందరూ ఇట్లా చేసుకునాలి అని చూపిస్తున్నా. ఈ రకంగా మీరందరూ ఇట్లా చేసుకోండి. మన ఇంట్లో చేసుకున్నామంటే ఎంత బాగుంటుందో, ఎంత మన రుచి ఉంటుంది. బాగా రుచి ఉంటుంది. బయట కొనుక్కొచ్చుకునే దానికంటే మనం ఇంట్లో చేసుకొని మంచిగా తింటే బాగుంటుంది. ఆరోగ్యానికి బాగుంటుంది, మనకు బాగుంటుంది. బయట ఫుడ్ తక్కువ, ఇంట్లో ఫుడ్ చేసుకొని తినాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, గంట కొట్టండి. నమస్తే ఫ్రెండ్స్.